So welcome to ABR and PRR classes semester 2 subject physics. So unit 4 లో మనం అబరేషన్స్ ఫైబర్ ఆప్టిక్స్ చెప్పుకున్నాం. సో ఇప్పటి వరకు క్లాసెస్లో నేర్చుకున్నది మనం అబరేషన్స్. సో అబరేషన్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి, వాటిని ఎలా మినిమైజ్ చేయాలి అనేది నేర్చుకున్నాం. సో టుడే అండ్ వాస్ ఐఎమ్ డిస్కస్ అబౌట్ ఫైబర్ ఆప్టిక్స్. సో ఫైబర్ ఆప్టిక్స్ గురించి నేర్చుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫైబర్ ఆప్టిక్స్ అంటే ఏమిటో నేర్చుకున్నాం. సో మనకి వెళ్ళే కొలది కూడా టెక్నాలజీ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంది మనకి. సో అలా ఇంప్రూవ్ అవుతూ మనం ఫైబర్ ఆప్టిక్స్ని ఎలా యూజ్ చేసుకోగలుగుతున్నాం మన నౌవేడేస్ టెక్నాలజీలో. సో అనేది కన్సిడర్ చేసుకున్నట్టయితే ఫైబర్ ఆప్టిక్స్ ఈజ్ అ టెక్నాలజీ రిలేటెడ్ టు ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఆప్టికల్ ఎనర్జీ. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఆప్టికల్ ఎనర్జీ మీన్స్ లైట్ ఎనర్జీ యొక్క ట్రాన్స్పోర్టేషన్ని సో టెక్నాలజీ పరంగా కన్సిడర్ చేసుకుంటే ఇన్ గైడింగ్ మీడియా స్పెషల్లీ గ్లాస్ ఫైబర్స్ మనం ఆప్టికల్ ఎనర్జీ కానీ ట్రాన్స్పోర్టేషన్ చేయాలి అంటే ఒక గైడింగ్ మీడియా అనేది మనకి కావాలి. సో వాటినే ఏమనుకుంటున్నాము అంటే గ్లాస్ ఫైబర్స్ అనుకుంటున్నాం. ఈ గైడింగ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ది ఆప్టికల్ ఎనర్జీ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని మనం ఫైబర్ ఆప్టిక్స్ కింద కన్సిడర్ చేసుకున్నాం. సో ఫైబర్ ఆప్టిక్స్ ఈజ్ ఎ టెక్నాలజీ రిలేటెడ్ టు ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఆప్టికల్ ఎనర్జీ ఇన్ గైడింగ్ మీడియా స్పెషల్లీ గ్లాస్ ఫైబర్స్. సో ఆ గైడింగ్ మీడియం టు లైట్ ఈజ్ కాల్డ్ ఆప్టికల్ ఫైబర్. మనం యూజ్ చేస్తున్న గైడింగ్ మీడియంని ఏమని పిలుస్తున్నాము అంటే మనం ఆప్టికల్ ఫైబర్ అంటున్నాం మనం. సో దట్ ఈస్ థర్డ్ పాయింట్ అబ్జర్వ్ చేయండి అమ్మా. ద కమ్యూనికేషన్ త్రూ ఆప్టికల్ ఫైబర్స్ ఈజ్ కాల్డ్ యాజ్ లైట్ వేవ్ కమ్యూనికేషన్ ఆర్ ఆప్టికల్ కమ్యూనికేషన్. సో మన ఆప్టికల్ ఫైబర్ ద్వారా కమ్యూనికేషన్స్ని కన్సిడర్ చేసినట్టయితే దాన్ని ఏమని పిలుస్తాము అంటే లైట్ వేవ్ కమ్యూనికేషన్ లేదా ఆప్టికల్ కమ్యూనికేషన్ అనుకుంటున్నాం. సో ఫైబర్ ఆప్టిక్స్ అనేది ఏంటి అంటే ఇట్ ఈజ్ ఇంప్రూవ్ టెక్నాలజీ టు ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ది ఆప్టికల్ ఎనర్జీ అని చెప్పొచ్చు మనం. సో మనం ట్రాన్స్పోర్టేషన్ సో ఫర్ ఎగ్జాంపుల్ మ్యాన్స్కి కావాలనుకోండి ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏం చెప్తాం మనం బస్సెస్ కానీ కార్స్ అలా. సో అలా ఆప్టికల్ ఎనర్జీ అనేది ట్రాన్స్పోర్ట్ అవ్వాలి అంటే మనం ఒక గైడింగ్ మీడియాస్ని యూజ్ చేస్తున్నాం. వాటిని ఏమంటున్నాము అంటే ఆప్టికల్ ఫైబర్స్ అంటున్నాం. అలా ఆప్టికల్ ఫైబర్స్ని యూజ్ చేసి మనం కమ్యూనికేట్ చేయడాన్ని ఏమంటున్నాము అంటే లైట్ వేవ్ కమ్యూనికేషన్ లేదా ఆప్టికల్ కమ్యూనికేషన్ అని పిలుస్తున్నాం. సో అలా మనం ట్రాన్స్పోర్ట్ చేయడానికి కావాల్సిన ఆప్టికల్ ఫైబర్స్ అనేవి ఎన్ని టైప్స్ ఉన్నాయి అని అబ్జర్వ్ చేసినట్టయితే దేర్ ఆర్ 2 టైప్స్ బేసింగ్ ఆన్ మనం 2 టైప్స్లో మనం వాటిని క్లాసిఫై చేయొచ్చు. నెంబర్ 1 ఈజ్ నెంబర్ ఆఫ్ మోడ్స్, నెంబర్ 2 ఈజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో మోడ్స్ని బేస్ చేసుకుని ఆప్టికల్ ఫైబర్స్ని క్లాసిఫై చేసుకోవచ్చు. అలాగే మనం రిఫ్రాక్టివ్ ఇండిసెస్ని బేస్ చేసుకుని ఆప్టికల్ ఫైబర్స్ని క్లాసిఫై చేసుకోవచ్చు. అవి ఎన్ని టైప్స్ ఉన్నాయి అని అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్టికల్ ఫైబర్స్ ఇట్ ఈస్ ద గైడింగ్ మీడియా టు ట్రాన్స్పోర్ట్ ద ఆప్టికల్ ఎనర్జీ. సో దాన్ని మనం 2 టైప్స్ కింద చెప్పొచ్చు. నెంబర్ ఆఫ్ మోడ్స్ని బేస్ చేసుకుని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని బేస్ చేసుకుని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ ఆఫ్ మోడ్స్ కన్సిడర్ చేసుకున్నట్టయితే మనకి 2 టైప్స్ ఉంటాయమ్మా, సింగిల్ మోడ్, మల్టీ మోడ్. సో నెంబర్ ఆఫ్ మోడ్స్లో మనకి 2 టైప్స్, సింగిల్ మోడ్ ఆప్టికల్ ఫైబర్ అండ్ మల్టీ మోడ్ ఆప్టికల్ ఫైబర్. సో అలాగే మీరు రిఫ్రాక్ట్ ఇండిసెస్ని బేస్ చేసుకున్నట్టయితే 2 టైప్స్ ఉంటాయి, స్టెప్ ఇండెక్స్ ఫైబర్ అండ్ గ్రేడెడ్ ఇండెక్స్ ఫైబర్. రిఫ్రాక్టివ్ ఇండిసెస్ని ఎలా చెప్పుకోవచ్చమ్మా మనం బేస్ చేసుకున్నట్టయితే స్టెప్ ఇండెక్స్ ఫైబర్ అండ్ గ్రేడెడ్ ఇండెక్స్ ఫైబర్. మరలా మనం స్టెప్ ఇండెక్స్ ఫైబర్లో 2 టైప్స్ కింద ఎక్స్ప్లెయిన్ చేసుకుంటామమ్మా. స్టెప్ ఇండెక్స్ సింగిల్ మోడ్ ఫైబర్ అని, స్టెప్ ఇండెక్స్ మల్టీ మోడ్ ఫైబర్ అని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. సో ఫస్ట్ కండిషన్ చూడండి, నెంబర్ ఆఫ్ మోడ్స్ని బేస్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. అందులో 2 టైప్స్ అని చెప్పాను. ఫస్ట్ టైప్ ఈజ్ సింగిల్ మోడ్ ఫైబర్. మనం ఆప్టికల్ ఫైబర్స్ని 2 కేటగిరీస్ కింద ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. 2 రీజన్స్ని బేస్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. నెంబర్ 1 ఈజ్ నెంబర్ ఆఫ్ మోడ్స్. నెంబర్ ఆఫ్ మోడ్స్ని బేస్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మరలా మనకి అందరిలో 2 టైప్స్ ఉంటాయి. నెంబర్ 1 ఈజ్ సింగిల్ మోడ్ అండ్ సెకండ్ 1 ఈజ్ మల్టీ మోడ్. సింగిల్ మోడ్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ద సింగిల్ మోడ్ ఫైబర్ హ్యాస్ ఎ స్మాలర్ కోర్ డయామీటర్ అండ్ హై క్లాడింగ్ డయామీటర్. సో సింగిల్ మోడ్లో కనుక కన్సిడర్ చేసుకుంటే మనకి కోర్ యొక్క డయామీటర్ అనేది తక్కువగా ఉంటుంది అండ్ క్లాడింగ్ యొక్క డయామీటర్ అనేది ఎక్కువగా ఉంటుందమ్మా. ఇక్కడ క్లాడింగ్ డయామీటర్ని కోర్ డయామీటర్ని కూడా మనం మైక్రోమీటర్స్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. అండ్
హియర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఆఫ్ కోర్ అండ్ క్లాడింగ్ ఈజ్ స్మాల్. సో రిఫ్రాక్టివ్ ఇండిసెస్ యొక్క డిఫరెన్స్ కూడా మనకి తక్కువగా ఉంటుంది. సో అలా ఉన్నదాన్ని ఏమని పిలుస్తున్నాం మనం? సింగిల్ మోడ్ ఫైబర్ అంటున్నాం. సో సెకండ్ పాయింట్ చూడండి, వెన్ ఏ సింగిల్ మోడ్ ఫైబర్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ త్రూ an optical fiber then the fiber is known as single mode fiber. అటువంటి కోరు క్లాడింగు డయామీటర్స్ ఉన్న సింగిల్ మోడ్ని మనం కన్సిడర్ చేసుకుని సో ఆప్టికల్ ఎనర్జీని కూడా ట్రాన్స్మిట్ చేసినట్టయితే సో ఆ టైప్ ఆఫ్ ఫైబర్స్ని ఏమంటున్నాము అంటే సింగిల్ మోడ్ ఫైబర్స్ అని పిలుస్తున్నాం. హియర్ మనకి రిఫ్రాక్టివ్ ఇండిసెస్ యొక్క డిఫరెన్స్ అనేది తక్కువగా ఉంటుంది. సో అండ్ కోర్ డయామీటర్ అనేది తక్కువగా ఉంటూ క్లాడింగ్ యొక్క డయామీటర్ అనేది ఎక్కువగా ఉంటూ ఆప్టికల్ ఎనర్జీని కానీ ట్రాన్స్మిట్ చేసినట్టయితే అటువంటి టైప్ ఆఫ్ ఫైబర్స్ని మనం సింగిల్ మోడ్ ఫైబర్స్ అని పిలుస్తాం. సో ఫైబర్ ఎలా ఉంటుంది అనేది మీరు డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి అమ్మా. చుట్టూరు ఉన్నది మనకి క్లాడింగ్ మీడియా అంటాము, మిడిల్లో ఉన్నది కోర్. సింగిల్ మోడ్ కాబట్టి ఇక్కడ మనకి ఒక సింగిల్ లైట్ రే మాత్రమే ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సో ఇట్ ఈస్ ద సింగిల్ మోడ్ ఆప్టికల్ ఫైబర్ యొక్క డయాగ్రామెటిక్. సెకండ్ ఫైబర్ ఏంటి మనకి? మల్టీ మోడ్ ఫైబర్. సో ఇక్కడే మీకు అర్థం అవ్వాలి, సింగిల్ మోడ్ అంటే సింగిల్ లైట్ రే వెళ్తుంది, మల్టీ మోడ్ అంటే మనకి మోర్ దాన్ లైట్ రేస్ అనేవి ట్రాన్స్పోర్ట్ అవుతాయి. సో మల్టీ మోడ్ ఫైబర్ కన్నా అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇన్ దిస్ మోడ్ లార్జర్ కోర్ డయామీటర్ కంపేర్ టు సింగిల్ మోడ్. సో సింగిల్ మోడ్తో కంపేర్ చేసుకుంటే కోర్ డయామీటర్ అనేది ఎక్కువగా ఉంటుంది, దట్ ఆఫ్ క్లాడింగ్ అనేది ఈక్వల్గా ఉంటూ కోర్ డయామీటర్ అనేది ఎక్కువగా ఉంటుంది మనకి మల్టీ మోడ్లో. అండ్ ద డిఫరెన్స్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ఆల్సో లార్జర్ దాన్ సింగిల్ మోడ్తో కంపేర్ చేసుకుంటే మనకి కోర్ యొక్క డయామీటర్ ఎక్కువగా ఉంటూ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ యొక్క డిఫరెన్స్ అనేది కూడా ఎక్కువగా ఉంటే ఇటువంటి టైప్ ఆఫ్ మోడ్ని ఏమంటున్నాము అంటే మనం మల్టీ మోడ్ అని పిలుస్తున్నాం. సో అటువంటి మల్టీ మోడ్ ఫైబర్స్ని యూస్ చేసి ఆప్టికల్ ఎనర్జీని మాత్రం ట్రాన్స్పోర్ట్ చేస్తే దాన్ని మనం మల్టీ మోడ్ ఫైబర్ అని చెప్తున్నాం. సో కింద పాయింట్ అబ్జర్వ్ చేయండి అమ్మా, వెన్ మోర్ దాన్ వన్ మోడ్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ త్రూ అన్ ఆప్టికల్ ఫైబర్. సో ఎక్కువగా మనకి లైట్ రేస్ అనేవి ట్రాన్స్మిట్ అయితే దెన్ ఇట్ ఈజ్ నౌన్ యాజ్ మల్టీ మోడ్ ఫైబర్ అంటున్నాం. సింగిల్ మోడ్లో మనకి సింగిల్ లైట్ రే మాత్రమే ట్రాన్స్మిట్ అవుతుంది, మల్టీ మోడ్లో మనకి సో మోర్ దాన్ వన్ మోడ్ ఒకటి కన్నా ఎక్కువగా మనకి ట్రాన్స్మిట్ అయితే త్రూ అన్ ఆప్టికల్ ఫైబర్, దెన్ దట్ ఆప్టికల్ ఫైబర్ ఈజ్ నౌన్ యాజ్ ద మల్టీ మోడ్ ఆప్టికల్ ఫైబర్. హియర్ కోర్ diameter is larger than compared to the సింగిల్ మోడ్ యొక్క కోర్ కన్నా మనకి మల్టీ మోడ్ యొక్క కోర్ యొక్క డయామీటర్ అనేది ఎక్కువగా ఉంటుంది. క్లాడింగ్ ఈజ్ ద ఈక్వల్ అండ్ రిఫ్రాక్టివ్ ఇండిసెస్ డిఫరెన్స్ అనేది కూడా ఎక్కువగా ఉంటే దాన్ని మల్టీ మోడ్ ఆప్టికల్ ఫైబర్ అని చెప్తున్నాం. సో దాని యొక్క డయాగ్రామ్ అనేది ఎలా ఉంటుంది అనేది అబ్జర్వ్ చేద్దాం. సో డయాగ్రామ్ చూసుకుంటే క్లాడింగ్ యొక్క డయామీటర్ అనేది ఈక్వల్ అమ్మ. సింగిల్ మోడ్లో క్లాడింగ్ ఎలా ఉందో మనకి మల్టీ మోడ్లో క్లాడింగ్ కూడా ఒకేలా ఉంటుంది. కోర్ యొక్క డయామీటర్ అనేది ఎక్కువ కంపేర్ టు సింగిల్ మోడ్. ఎందుకు అంటే మనకి మోర్ దాన్ వన్ లైట్ రేస్ మనకి ట్రాన్స్మిట్ అవ్వాలి కాబట్టి కోర్ యొక్క డయామీటర్ అనేది ఎక్కువగా ఉంది. సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ లైట్ రేస్ అనేవి ట్రాన్స్మిట్ అవుతున్నాయి. సో దీన్ని ఏమంటున్నాము అంటే మల్టీ మోడ్ ఆప్టికల్ ఫైబర్ అని పిలుస్తున్నాం. సో ఇక్కడికి మనకి ఆప్టికల్ ఫైబర్ అనేది ఒక కేటగిరీ కంప్లీట్ అయింది, బేసింగ్ ఆన్ నెంబర్ ఆఫ్ మోడ్స్ని బేస్ చేసుకుని కంప్లీట్ అయింది మనకి. సో సెకండ్ కేటగిరీ ఈజ్ బేస్డ్ ఆన్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని బేస్ చేసుకుని మనం ఆప్టికల్ ఫైబర్స్ అనేవి ఎన్ని టైప్స్ ఉన్నాయో కన్సిడర్ చేద్దాం. సో దేర్ ఆర్ 2 types ఆఫ్ ఆప్టికల్ ఫైబర్స్. నెంబర్ 1 ఈజ్ స్టెప్ ఇండెక్స్ ఆప్టికల్ ఫైబర్స్ అండ్ నెంబర్ 2 ఏమని చెప్పుకున్నాం? గ్రేడెడ్ ఇండెక్స్ ఆప్టికల్ ఫైబర్ అని చెప్పుకున్నాం. సో ఫస్ట్ టైప్ ఆఫ్ ఫైబర్ని అబ్జర్వ్ చేయండి అమ్మా, దట్ ఈజ్ స్టెప్ ఇండెక్స్ ఆప్టికల్ ఫైబర్. సో ఇందులో మనకి కోరు క్లాడింగు ఎలా ఉండాలో కన్సిడర్ చేద్దాం. వెన్ ద రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఆఫ్ ద కోర్, cladding and air in optical fiber vary step by step, then the fiber is known as step index fiber. సో మనకి రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఆఫ్ ది కోరు క్లాడింగు ఆప్టికల్ ఫైబర్లు ఎలా ఉంటాయి అంటే వ్యారీ అవుతూ ఉంటాయి, స్టెప్ బై స్టెప్ మనకి వ్యారీ అవుతూ ఉంటే దెన్ ద ఫైబర్ ఈజ్ నౌన్ యాజ్ స్టెప్ ఇండెక్స్ ఫైబర్ అని చెప్తున్నాం మనం.
and here step index optical fibers is also 2 types. సో స్టెప్ ఇండెక్స్ ఆప్టికల్ ఫైబర్లో ఏం జరుగుతుంది అంటే మనకి సో రీఫ్రాక్టివ్ ఇండిసెస్ ఆఫ్ ద కోరు. సో మనం సింగిల్ మోడ్లో ఏం చెప్పుకున్నాము, రీఫ్రాక్టివ్ ఇండెక్స్ డిఫరెన్స్ అనేది తక్కువగా ఉండాలి అని చెప్పుకున్నాం. అంటే మనకి ట్రాన్స్మిట్ అయ్యేంత వరకు కూడా సేమ్ రీఫ్రాక్టివ్ ఇండిసెస్ అనేవి మెయింటెనెన్స్ అవుతూ ఉంటాయి. బట్ ఇక్కడ మనకి స్టెప్ బై స్టెప్ అనేది కోరు యొక్క రిఫ్రాక్టివ్ ఇండిసెస్, క్లాడింగ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండిసెస్ అండ్ ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండిసెస్ కూడా మనకి వ్యారీ అవుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమని పిలుస్తున్నాము అంటే స్టెప్ ఇండెక్స్ ఆప్టికల్ ఫైబర్ అని పిలుస్తున్నాం. సో ఇటువంటి స్టెప్ ఇండెక్స్ ఆప్టికల్ ఫైబర్లో మరలా మనకి 2 టైప్స్ ఉంటాయమ్మా. నెంబర్ 1 ఈజ్ స్టెప్ ఇండెక్స్ సింగిల్ మోడ్ ఫైబర్ అండ్ స్టెప్ ఇండెక్స్ మల్టీ మోడ్ ఫైబర్. సో అలా మనం స్టెప్ ఇండెక్స్లో ఫస్ట్ కండిషన్ స్టెప్ ఇండెక్స్ సింగిల్ మోడ్ ఫైబర్ని కానీ కన్సిడర్ చేసినట్టయితే ఏ టిపికల్ స్టెప్ ఇండెక్స్ సింగిల్ మోడ్ ఫైబర్ హ్యాస్ ద కోర్ డయామీటర్ 5 మైక్రోమీటర్స్ అండ్ ఎక్స్టర్నల్ క్లాడింగ్ యొక్క డయామీటర్ ఎంత ఉంటుంది అంటే 50 నుంచి 125 మైక్రోమీటర్స్ వరకు ఉంటుందమ్మా. సో మనం కన్సిడర్ చేసిన స్టెప్ ఇండెక్స్ సింగిల్ మోడ్ ఆప్టికల్ ఫైబర్లో కోర్ యొక్క డయామీటర్ అనేది 5 మైక్రోమీటర్స్ అండ్ క్లాడింగ్ యొక్క డయామీటర్ అనేది 50 నుంచి 125 మైక్రోమీటర్స్ ఉంటాయి. సో ఇటువంటి టైప్స్ ఆఫ్ ఫైబర్ని ఏమంటున్నాము అంటే స్టెప్ ఇండెక్స్ సింగిల్ మోడ్ ఫైబర్స్ అని పిలుస్తున్నాం మనం. సో అలాగే మీరు సెకండ్ పాయింట్ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే హియర్ ద కోర్ హ్యాస్ యూనిఫామ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ హయ్యర్ వాల్యూ దెన్ ద యూనిఫామ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ క్లాడింగ్. సో క్లాడింగ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కన్నా మనకి కోర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఎక్కువగా ఉంటూ సో ఆ డయామీటర్స్ని మనం ఇచ్చిన మ్యాక్సిమం వాల్యూస్ని చూసుకున్నట్టయితే 5 మైక్రోమీటర్స్ అండ్ క్లాడింగ్ డయామీటర్ కన్సిడర్ చేసినట్టయితే 50 నుంచి 125 మైక్రోమీటర్స్ మధ్యలో ఉంటూ ఈ కండిషన్ని కానీ ఫాలో అయితే దాన్ని ఏమని పిలుస్తున్నాము అంటే స్టెప్ ఇండెక్స్ సింగిల్ మోడ్ ఫైబర్ అని పిలుస్తున్నాము. అలాగే మనకి సెకండ్ కండిషన్ ఏంటి స్టెప్ ఇండెక్స్ మల్టీ మోడ్ ఫైబర్. సో ఇక్కడ మనకి కోర్ అనేది ఎలా ఉండాలి, మచ్ లార్జర్ డయామీటర్. సో మోర్ నెంబర్ ఆఫ్ మోడ్స్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్ కెన్ బి పాసిబుల్. సో ఎలా అయితే మనం ఫస్ట్ మల్టీ మోడ్ ఫైబర్లో చూసుకున్నామో సో అలాగే మనకి ఇక్కడ కోర్ డయామీటర్ అనేది ఎక్కువగా ఉండాలి. ఎందుకు అంటే సో మోర్ దాన్ 1 లైట్ వేవ్స్ అనేవి మనకి ప్రాపగేట్ అవ్వాలి కాబట్టి. అండ్ సెకండ్ కండిషన్ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇన్ దిస్ fiber core diameter 50 to 200 micrometers and external diameters 125 to 30. సో స్టెప్ ఇండెక్స్ మల్టీమోడ్ ఫైబర్లో మనకి కోర్ అనేది 50 నుంచి 200 మైక్రోమీటర్స్ మధ్యలో అండ్ క్లాడింగ్ అనేది 125 నుంచి 300 మైక్రోమీటర్స్ మధ్యలో ఉంటే దాన్ని స్టెప్ ఇండెక్స్ మల్టీమోడ్ ఫైబర్ కిందగా కన్సిడర్ చేసుకుంటూ ఆప్టికల్ ఎనర్జీని ట్రాన్స్పోర్ట్ చేస్తాం. అండ్ లాస్ట్ పాయింట్ ఈజ్ ఇట్ హ్యాస్ uniform refractive index and cladding material of lesser refractive index than that of core. సో రీఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది యూనిఫామ్గా ఉంటూ అండ్ కోర్ యొక్క రీఫ్రాక్టివ్ ఇండెక్స్ కన్నా మనకి లెస్సర్ ఉంటే దాన్ని స్టెప్ ఇండెక్స్ మల్టీమోడ్ ఫైబర్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాం. సో మల్టీమోడ్ ఫైబర్స్ కాబట్టి ఖచ్చితంగా మనకి కోర్ యొక్క డయామీటర్ అనేది ఎక్కువగా ఉండాలమ్మా. సో ఇది ఒక పాయింటే మీరు సో రిమెంబర్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పటి వరకు మనం నెంబర్ ఆఫ్ మోడ్స్ని బేస్ చేసుకుని రీఫ్రాక్టివ్ ఇండెక్స్లో ఫస్ట్ టైప్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఇట్ ఈస్ ద సెకండ్ టైప్ గ్రేడెడ్ ఇండెక్స్ ఫైబర్. సో గ్రేడెడ్ ఇండెక్స్ ఫైబర్ అంటే ఏమిటి అంటే ఇఫ్ ద కోర్ హ్యాస్ ఎ నాన్ యూనిఫామ్ రీఫ్రాక్టివ్ ఇండెక్స్ దట్ గ్రాడ్యువల్లీ డిక్రీజెస్ ఫ్రమ్ సెంటర్ టువర్డ్స్ ద కోర్ క్లాడింగ్ ఇంటర్ఫేస్. సో ఇఫ్ ద కోర్ హ్యాస్ ఏ నాన్ యూనిఫామ్ రీఫ్రాక్టివ్ ఇండెక్స్ కోర్కు మనకి రీఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది వ్యారీ అవుతూ ఆ వేరియేషన్ అనేది ఎలా ఉండాలి అంటే గ్రాడ్యువల్లీ డిక్రీజెస్ ఫ్రమ్ సెంటర్ టువర్డ్స్ టు ద కోర్ క్లాడింగ్ ఇంటర్ఫేస్. సెంటర్ నుంచి మనకి ఎక్కడైతే కోరు క్లాడు ఇంటర్ఫేస్ అవుతాయో ఆ పొజిషన్కి వచ్చేసే వరకు కూడా మనకి రీఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది డిక్రీజ్ అవుతూ ఉండాలి అమ్మ. సో ఇటువంటి టైప్స్ ఆఫ్ ఫైబర్స్ని ఏమంటున్నాము గ్రేడెడ్ ఇండెక్స్ ఫైబర్ అంటున్నాము. మనకి కోర్కి రీఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది నాన్ యూనిఫామ్గా ఉంటుంది. దట్ మీన్స్
స్టెప్ బై స్టెప్ అది వ్యారీ అవుతూ ఉంటుంది. ఆ వ్యారియేషన్ ఎలా ఉండాలి అంటే సెంటర్ నుంచి మనకి కోరుక్లాయిడ్ ఇంటర్ఫేస్ అయ్యేంత వరకు కూడా మనకి, అంటే సెంటర్లో ఎక్కువ ఉంటూ ఇంటర్ఫేస్ అయ్యే పొజిషన్కి వచ్చేటప్పటికి మనకి రీఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటే, సో దోస్ టైప్స్ ఆఫ్ ఫైబర్స్ ఆర్ కాల్డ్ యాజ్ ద గ్రేడెడ్ ఇండెక్స్ ఫైబర్స్. సో ఇక్కడ మనం క్లాడింగ్ అనేది ఎలా ఉండాలి అంటే యూనిఫామ్ థిక్నెస్ ఉండాలమ్మా. సో ఇక్కడ మనకి క్లాడింగ్ అనేది ఎలా ఉండాలి అంటే హియర్ ద క్లాడింగ్ హ్యాస్ యూనిఫామ్ థిక్నెస్. క్లాడింగ్ యూనిఫామ్ థిక్నెస్తో ఉంటుంది మనకి. అండ్ థర్డ్ పాయింట్ ఈజ్ ఇన్ దిస్ మోడ్ లైట్ రే ప్రాపగేట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్క్యూ రేస్ ఆర్ హెలికల్ రేస్. దే డు నాట్ క్రాస్ ఫైబర్ యాక్సిస్ ఎట్ ఎనీ టైమ్. సో ఇక్కడ మనకి లైట్ రే ప్రాపగేషన్ ఎలా ఉంటుంది అంటే స్క్యూ రేస్, దట్ మీన్స్ మనం స్పైరల్ కింద చెప్పుకోవచ్చు నాన్న, ఒక హెలికల్ షేప్లో ఉంటుంది మనకి. బట్ అవి ఎప్పుడూ కూడా మనకి ఫైబర్ యాక్సిస్ని ఎప్పుడూ కూడా మనకి క్రాస్ చేయకుండా లైట్ రేస్ అనేవి ప్రాపగేట్ అవుతూ ఉంటాయి. సో అండ్ ప్రాపగేట్స్ అరౌండ్ ద ఫైబర్ యాక్సిస్ ఇన్ హెలికల్ ఆర్ స్పైరల్ మేనర్. అదే చెప్పాను నేను. సో హెలికల్ లేదా స్పైరల్ మేనర్లో మనకి లైట్ రేస్ అనేవి ప్రాపగేట్ అవుతూ ఉంటాయి. మీకు డయాగ్రామ్ చూస్తే అర్థమవుతుందమ్మా హెలికల్ మేనర్ అంటే ఏంటి అనేది. సో ఇక్కడ క్లాడింగ్ అనేది యూనిఫామ్ థిక్నెస్తో ఉంటుంది, కోర్ యొక్క డయామీటర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ హెలికల్ షేప్ అనేది మీకు మిడిల్లో కనిపిస్తుంది నాన్న. ఇట్ ఈస్ ద హెలికల్ షేప్ లేదా స్క్యూ షేప్ ఆప్టికల్ లైట్ రేస్ అని చెప్పుకోవచ్చు. సో ఇలా మనం గ్రేడెడ్ ఇండెక్స్ ఫైబర్ని యూజ్ చేసుకుంటూ ఆప్టికల్ ఎనర్జీని ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. దోస్ ఆర్ ది టైప్స్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్స్. సో ఆప్టికల్ fibers means those are the guiding medias to transport the optical energy, to transport the optical communication అని చెప్పుకోవచ్చమ్మా. సో ఆప్టికల్ ఫైబర్స్ మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో వన్ ఈజ్ ద మోడ్స్ని బేస్ చేసుకుని మనం ఫైబర్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని బేస్ చేసుకుని ఫైబర్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో మోడ్స్ని బేస్ చేసుకుంటే మనకి 2 టైప్స్ ఉన్నాయి. నెంబర్ 1 ఈజ్ సింగిల్ మోడ్, నెంబర్ 2 ఈజ్ మల్టీ మోడ్. సో అలాగే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని బేస్ చేసుకుంటే 2 టైప్స్ ఉన్నాయి. నెంబర్ 1 ఈజ్ స్టెప్ ఇండెక్స్ ఫైబర్స్, నెంబర్ 2 ఈజ్ గ్రేడెడ్ ఇండెక్స్ ఫైబర్స్. సో అలాగే మనకి స్టెప్ ఇండెక్స్ ఫైబర్స్లో మరలా 2 టైప్స్ ఉన్నాయి. స్టెప్ ఇండెక్స్ సింగిల్ మోడ్ ఫైబర్స్ అండ్ గ్రేడెడ్ ఇండెక్స్ సింగిల్ మోడ్ ఫైబర్స్. సో దోస్ ఆర్ ఆల్ టైప్స్ ఆఫ్ ది ఆప్టికల్ ఫైబర్స్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.